నమస్తే అందరికి వెల్కమ్ టు సాయిరాబి టాక్స్. ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశం హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు అనే సినిమా ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఏ విధంగా ఉంది, ఇది హిట్టా ఫట్టా అని తెలుసుకునే కంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ప్రేక్షకుల దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. అది మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఈ హరిహర వీరమల్లు అనే సినిమా 17వ శతాబ్దానికి సంబంధించింది అనమాట. ఇది ఒక సినిమా స్టోరీ కాదు, ఇది నిజమైన స్టోరీ. ఈ నిజమైన స్టోరీని క్రిష్ దర్శకత్వం వహించి పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఒక విప్లవవాది. ఆయన నిజంగా హరిహర వీరమల్లు అనే అతను ఒక విప్లవవాది అనమాట. ఆయన ఎటువంటి అన్యాయాన్ని కూడా తట్టుకోడు. మొఘలు సామ్రాజ్యంలో చాలా అన్యాయాలు జరిగేటివి. వీటిని మనం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వీటిని అరికట్టాలి అని అనుకుంటాడు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. దీనికి హైలైట్ ఏంటంటే ఎంఎం కీరవాణి గారి బీజిఎం. సాంగ్స్ ఓకే, 1-2 సాంగ్స్ కొంచెం బాగుంటాయి, మిగతాదంతా కొంచెం యావరేజ్ గా వెళ్ళిపోతూ ఉన్నాయి. సినిమా కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఓకే, ఒక మాదిరిగా హై లెవెల్లో కాకుండా కొంచెం లో లెవెల్లో. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం నార్మల్ గా ఉంటుంది. కానీ ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్నో చిన్న చిన్న సినిమాలు చూస్తాం, అన్ని చూస్తాం, కానీ సినిమా మీద చాలా మంది బ్రతికి జీవనం గడుపుతున్నారు. వాళ్ళ కోసమైనా మనం ఒక 200 ఖర్చు పెట్టి సినిమా చూస్తే తప్పులేదు కదా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇది నిజమైన జీవితం, హిస్టారికల్ ఫిల్మ్. చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి, చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అట్లాంటివి మన హీరోలు కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. కొన్ని కోట్లు పెట్టి వాళ్ళ కింద ఎంతో వేల మంది, లక్షల మంది కుటుంబాలు బ్రతుకుతున్నాయి. మనం ఒక 200 పెట్టి, కానీ డైరెక్ట్ గా వాళ్ళకి ఒక 200 మనం ఇవ్వలేము కదా. ఒక మనిషికి 200 ఇచ్చి నువ్వు బ్రతుకుపో అనలేము. కానీ ఒక 200 పెట్టి ఒక సినిమా చూస్తే ఎంతో మంది బ్రతుకుతారు, ఎన్నో కుటుంబాలు బ్రతుకుతాయి. టెక్నీషియన్స్, విజువల్ ఎఫెక్ట్స్ చేసే వాళ్ళు కానివ్వండి, అందులో జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, సినిమా కోసం దర్శకత్వం కింద పనిచేసేటువంటి ఎన్నో చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, ఒక సెట్టింగ్ వేసే వాళ్ళు ఉంటారు, ఫుడ్ క్యాటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫుడ్ టెక్నీషియన్స్ ఉంటారు, ఎంతో మంది బ్రతుకుతారు కదా. సో అలాంటి వాళ్ళకి ఎందుకు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు? పాజిటివ్ గా రివ్యూస్ ఇవ్వచ్చు కదా. మనం వెళ్ళి ఒక సినిమాని దాన్ని చూసి జస్టిఫై చేసి ఇది బాగాలేదు చూడకండి అని చెప్పేస్తే దాని వెనక ఎంతమంది కష్టం ఉంటుందో తెలుసా. నువ్వు చూడు, నచ్చితే నచ్చిందని చెప్పు, లేకుంటే సైలెంట్ గా వెళ్ళిపో. కానీ ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆ సినిమా గురించి నెగిటివిటీ తీసుకొచ్చి రేటింగ్స్ ఇస్తూ అవన్నీ అవసరమా? కనీసం ఒక 4 కుటుంబాలు కడుపు నిండా ఒక 3 పూటలు తింటాయి కదా. కొంచెం ఆలోచించండి, నెగిటివ్ గా ఇవ్వకండి రివ్యూస్, పాజిటివ్ గా ఇవ్వండి. నిజం చెప్పాలంటే సినిమా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూడు, 2.5 గంటలు పోయేదేముంది. ఎంతో కాలాన్ని ఎంతో మందితో ఎంతో టైం స్పెండ్ చేస్తూ దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు. ఆ కాలాన్ని కూడా సినిమా కోసం ఖర్చు పెడితే తప్పేముంది. చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, ఆదరించండి. ఎంతో మంది కుటుంబాలు దాని మీద బ్రతుకుతుంటాయి. డైరెక్ట్ గా వెళ్ళి ఒక పల్లెంలో అడుక్కు తినేవాడికి కూడా ఒక 5 రూపాయలు వేయవు. అలాంటప్పుడు సినిమా చూడు, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి కదా దాని మీద. తెలిసిన వాళ్ళు చూడండి ఒకసారి, యూసఫ్ కూడా దగ్గరికి వెళ్ళి మెట్రో స్టేషన్ దగ్గర రాత్రి 3ంటికి వెళ్ళి జూనియర్ ఆర్టిస్టులు నిద్ర లేకుండా 700కి 500కి కష్టపడుతున్నారు రోజంతా 24 గంటలు. వాళ్ళు బ్రతుకుతారు కదా. దయచేసి దయచేసి నెగిటివ్ గా ఒక సినిమాపై రివ్యూస్ ఇవ్వకండి. నేను చెప్పేది ఒకటే, ఈ సినిమాని ఏదో నేను చెప్దాము దీని మీద తోపుగా తురుముగా అని నేను ఈ వీడియో స్టార్ట్ చేశా. కానీ ఆలోచిస్తే అనిపించింది, ఎంతోమంది బ్రతుకుతారు కదా, వాళ్ళ జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్లీజ్ ఎప్పుడు కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి, అంతే. నా వీడియో లైక్ చేయమని నేను అడగను, సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను, కానీ సినిమాలపై నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి, అంతే. థ్యాంక్ యూ.